మనుస్మృతిలోని ఈ శ్లోకాన్ని వినండి. నతేన స్థవిరో భవతి యేనాస్య ఫలితం శిరః బాలోపి యః ప్రాజ్ఞః తం దేవాః స్థవిరం విదుః. నతేన స్థవిరో భవతి. తేన అంటే దేనివల్ల, స్థవిరో భవతి గొప్పవాడిగా, నా అంటే కాడు, దేనివల్ల గొప్పవాడు కాడు. ఇక్కడ స్థవిరో అంటే వృద్ధుడిగా గొప్పవాడిగా చెప్పుకోవచ్చు. దేనివల్ల గొప్పవాడుగా కాడు అంటే ఏనాస్యం ఫలితం శిరః. ఏనా అంటే దేనివల్ల, ఆశ అతని శిరః తల, ఫలితం పండుతుందో అంటే తెల్లబడుతుందో దానివల్ల అతను గొప్పవాడు కాడు. వృద్ధుడు కావచ్చు కానీ అతను గొప్పవాడు కాడు. బాలోపి యహ ప్రాజ్ఞః. బాలోపి పిల్లవాడు అయినప్పటికీ, యహ ఎవడికైతే, ప్రాజ్ఞః అంటే జ్ఞానము కలిగి ఉంటుందో, తం వారిని అతనిని, దేవాహ దేవతలు, స్థవిరో గొప్పవాడిగా, విదుహు గుర్తిస్తారు. అంటే వయస్సుతో తల పండినప్పటికీ అతను గొప్పవాడు కాలేడు. బాలుడు అయినప్పటికీ జ్ఞానము కలిగి ఉన్నప్పుడు అతడు దేవతల చేత గొప్పగా గుర్తించబడతాడు అని చెప్తుంది ఈ శ్లోకము.